సాహితీ లోకంలో కరుణశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ గ్రంథం రాసినా అది లక్షల సంఖ్యలో అమ్ముడుపోతుంది. ఆయన రచనా పాటవం, సృజనాత్మకత, ప్రజాకర్షణ అటువంటివి. ముఖ్యంగా ఆయన రాసిన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ గ్రంథాలు ఎన్ని ప్రతులు ఎన్నిసార్లు ప్రచురితం అయ్యాయో, ఎన్ని ప్రతులు అమ్ముడుపోయాయో లెక్కలేదు. కరుణశ్రీ కలం పేరుతో రచనలు చేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి పేరు మహాలక్ష్మమ్మ, తండ్రి పేరు పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాధ్యమిక విద్య అభ్యసించిన అనంతరం పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. బమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కుప్ప ఆంజనేయ శాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందూ భాషా ప్రవీణ పరీక్షల్లో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠంలోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూల్లోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేశారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కావ్యాలైన పుష్పవిలాపం, కుంతి కుమారి పూర్తిగా కరుణరసంతో నిండి ఉంటాయి. సమాజ స్థితిగతులను చూసి మనసులో కలిగే స్పందనే కవిత్వమని పూర్తిగా నమ్మే కరుణశ్రీ తన గ్రంథాల్లో సామాజిక స్థితిగతులనే ప్రతిఫలించారు. ఇదే స్పందనతో సామాజిక స్పృహతో రాసిన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ గ్రంథాలు అటు సాహితీవేత్తల్లోనే కాక ఇటు విభిన్న సామాజిక వర్గాల్లో కూడా కనీ విని ఎరుగని విధంగా చర్చనీయాంశాలయ్యాయి. అవి పాఠ్య పుస్తకాలుగా, సినీ గీతాలుగా పాఠకాదరణ పొందాయి. ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి. ఉదయశ్రీ తనకు పరిమళాత్మక హృదయమని, విజయశ్రీ తన మానసిక దృక్పథమని, కరుణశ్రీ తన విలువలతో కూడిన విలువైన జీవితమని జంధ్యాల పాపయ్య శాస్త్రి అభివర్ణించారు. ఈ గ్రంథాలు ఆయనకే కాక యావత్ సాహితీ ప్రపంచానికి సత్యం, శివం, సుందరంగా కళ్ళెదుటే సాక్షాత్కరించాయి. ఇందులో ఉదయశ్రీ మనల్ని చీకటిలోంచి సాయం వెలుగులోకి, విజయశ్రీ సాయం వెలుగు నుంచి సూర్యకాంతికి, కరుణశ్రీ సూర్యకాంతి నుంచి కరుణలోకి, బ్రహ్మానందంలోకి తీసుకువెళతాయి. కరుణశ్రీ రాసిన ప్రతి పద్యకావ్యం పాఠకులను ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక చింతనకు దారి చూపిస్తాయి. అదే సమయంలో సమాజంలోని కష్టనష్టాలు, దుస్థితుల లోతుల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత సామాజిక సమస్యలకు కొన్ని పరిష్కార మార్గాలను చూపుతాయి. శాంతి, సామరస్యం, సహజీవనం వంటి గుణాలతో జీవించడాన్ని నేర్పిస్తూనే సామాజిక న్యాయాన్ని, మానవతా విలువల్ని రంగరించిపోస్తాయి. జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు ఆశాంతం ఔపోసన పట్టిన వారికి ఆయన సంప్రదాయానికి, ఆధునికతకు వారధిగా కనిపిస్తారు. పాపయ్య శాస్త్రి తన భాషతో, తన సాహిత్యంతో పామర జనానికి కూడా బాగా దగ్గరయ్యారు. ఆయన సాహిత్యానికి సంబంధించిన అన్ని విభాగాలను స్పృశిస్తూనే గీత రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, పుష్ప విలాపం, కుంతి కుమారిలతో పాటు ఆయన ఒమర్ ఖయాం, అరుణ కిరణాలు, తెలుగు బాల, కళ్యాణ కల్పవల్లి తదితర రచనలు కూడా చేశారు. ప్రతి రచన సమాజ సమస్యల పట్ల ఆయన మానసిక స్పందనే అనుకోవచ్చు. కరుణశ్రీ కవితలో మరొక ప్రధానమైన పాయ దేశభక్తి. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ వీరులను ఎన్నో కవితల్లో చదువరుల హృదయాలను ఉప్పొంగించే ఆవేశంతో ఆయన గానం చేశారు. ఇంకా దైవభక్తి ప్రచోదితమైన కవితలు, సమకాలిక రాజకీయ, సాంఘిక పరిస్థితులను స్పందించి రాసిన కవితలు కరుణశ్రీ లేఖిని నుంచి పుంఖానుపుంఖలుగా వెలువడ్డాయి. తెలుగు పద్యం పట్ల ఆయన మమకారం ఎంతదంటే నన్నయ్య నుంచి దక్షిణాంధ్ర కవుల వరకు గల ఆంధ్ర కవిత్వంలో రమణీయమైన, బహుజన ప్రచారం పొందిన రసవద్ఘట్టాలను కళ్యాణ కల్పవల్లిగా సంకల్పించి రసిక పాఠక ప్రీతి కావించారు. భావకవిత యుగ ప్రభావం ఇంకా వీడని తరానికి చెందిన వారైనా దానికి భిన్నమైన మార్గంలో నడిచి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న మధుర కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి 1922 జూన్ 22న పరమపదించారు. తెలుగు సాహితీ రంగాన చెరగని సంతకంగా మిగిలిన కరుణశ్రీ స్మృతికి నివాళులర్పిద్దాం.